రెజ్యూమ్ చాలా స్ట్రాంగ్‌గా ఉండాలని జెప్తాం. సో, ఏంటి రెజ్యూమ్ స్ట్రాంగ్‌గా ఉండాలంటే రెజ్యూమ్‌లో స్కిల్స్, ప్రాజెక్ట్స్ ఇంపార్టెంట్ అనమాట. సో, ప్రెజెంట్ ఏటీఎస్ రెజ్యూమ్ గూడా ఏం జేస్తుందంటే ప్రాజెక్ట్స్‌కి ఇంపార్టెన్స్. ఈవెన్ హైరింగ్ రిక్రూటర్స్ అందరూ హెచ్ఆర్స్ అందరూ ఏం జేస్తారంటే ఇవి ప్రాజెక్ట్స్ అనేది ఇంపార్టెంట్‌గా చూస్తున్నారు. సో, ఈ ప్రాజెక్ట్స్ గాని మీరు పెట్టారంటే మోస్ట్‌లీ మీ రెజ్యూమ్ క్లిక్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో, ఏంటి ఆ ప్రాజెక్ట్స్? ఏంటి ఆ ట్రెండింగ్ ప్రాజెక్ట్స్? అయన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వెల్కమ్ టు కోడ్ రూలర్. ఈ ప్రాజెక్ట్స్ అనేది మీరు మీ రెజ్యూమే గాదు. ఈవెన్ మీ పోర్ట్‌ఫోలియో వెబ్‌సైట్ ఆర్ మీ లింక్డ్ఇన్ ఆర్ గిట్‌హబ్ అన్నిట్లో పోస్ట్ చేసుకున్న ఇంకా బెటర్. ఎందుకంటే మీరు షో జేయొచ్చు. నేను ఈ విధంగా ప్రాజెక్ట్ చేశాను. ఈ విధంగా స్కిల్స్ ఉన్నాయి నాకు అని. సో, అలా చూస్తే హెచ్ఆర్స్ అనేవాళ్ళు కూడా ఏం చేస్తారు? ఓహ్! వీడెవరో స్కిల్డ్ ఉన్నాడు. సో, మీకు ఆఫర్ లెటర్ ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువ. మీ రెజ్యూమ్ క్లిక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. మీకు ఇంటర్వ్యూ కాల్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. సో, అసలు ఏంటి ఆ ప్రాజెక్ట్స్? ఆ ట్రెండింగ్ ప్రాజెక్ట్స్ అని ఇప్పుడు చూద్దాం. సో, ఫస్ట్ ప్రాజెక్ట్ వచ్చి ఏఐ పవర్డ్ రెజ్యూమ్ స్క్రీనర్. అంటే ఏంటసలు? మన దగ్గర ఒక రెజ్యూమ్ ఉంటది. ఆ రెజ్యూము పలానా జాబ్‌కి సెట్ అవుతుందా? లేదని చెప్పడం. సో, రియల్ లైఫ్‌లో వస్తే ఇది ఏటీఎస్ స్కానరు ప్రెజెంట్ రియల్ లైఫ్‌లో యూజ్ చేస్తున్నాం. సో, ఏంటంటే ఇప్పుడు మీరొక జాబ్ ఉందనమాట. లైక్ ఏంటి జావా డెవలపర్ జాబ్. మీ స్కిల్స్‌లో ఏం చేశారు? పైథాన్ పెట్టారు. పైథాన్ ప్రాజెక్ట్స్ పెట్టారు. సో, ఆ రెజ్యూమ్ చెక్ చేసినప్పుడు ఏంటి వీడు పైథాన్ జాబ్‌కి సెట్ అవుద్ది గానీ జావా జాబ్‌కి సెట్ అవుద్ది అని చెప్పి తీసేయాలి. సో, అదనమాట. సో, టెక్ అంటే ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ కింద మీరు రియాక్ట్ జేఎస్ వాడొచ్చు. స్ట్రీమ్‌లిట్ వాడొచ్చు. స్ట్రీమ్‌లిట్ అనేది కూడా వన్ ఆఫ్ ది ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీ. సో, అది ఏందో గాదు. నెక్స్ట్ బ్యాక్ ఎండ్. బ్యాక్ ఎండ్ వచ్చి డీజాంగో ఆర్ ఫ్లాస్క్ ఫ్రేమ్‌వర్క్ అనేది యూజ్ చేసుకోవచ్చు. మెషిన్ లెర్నింగ్ వచ్చి ఎన్ఎల్‌పి అంటున్నా. ఎన్ఎల్‌పి అంటే నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అనమాట. సో, ఏంటి నార్మల్ లాంగ్వేజ్ అంటే మామూలుగా మన లాంగ్వేజ్ ప్రాసెస్ చేయడం కోసం యూజ్ చేస్తాం. డేటాబేస్ వచ్చి పోస్ట్‌గ్రెస్‌క్యూఎల్, మోంగోడిబి. అండ్ డిప్లాయ్‌మెంట్ ఏడబ్ల్యూఎస్, హీరోకో, డాకర్ ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో, ఏంటి ఇయన్నీ చెప్పావు? అసలు ఈ ప్రాజెక్ట్ దేనికని చూసాం కదా! సో, మీరు ఫ్రంట్ ఎండ్ కింద రియాక్ట్ చేసి పెట్టి అది బ్యాక్ ఎండ్ ఫ్రేమ్‌వర్క్‌తో కనెక్ట్ చేసి దాంట్లో మిషన్ లెర్నింగ్, ఎన్ఎల్‌పి పెట్టేయడం. సో, ఇదనమాట. మెయిన్ పాయింట్ ఏంది? జాబ్ డిస్క్రిప్షను, రెజ్యూము మ్యాచ్ అవుతుందా? లేదా? చెప్పడమే. సో, ఇది మీ ఓన్ రెజ్యూమ్‌లో కూడా యూజ్ చేసుకోవచ్చు. సో, నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చి ఆటోమేటెడ్ స్టాక్ ప్రైస్ ప్రిడిక్టర్. ప్రెజెంట్ స్టాక్ ప్రైస్ అనేది మంచి ట్రెండింగ్‌లో ఉండే టాపిక్ అనమాట. అది ఎవర్‌గ్రీన్ టాపిక్. ఎందుకు? ఆ స్టాక్ మార్కెట్ అనేది అప్ అవుతాయి, డౌన్ అవుతాయి, ఏమవుతాయి చెప్పలేం. సో, మీరు ఇది ముందే ప్రిడిక్ట్ చేశారనుకో, మీరు స్టాక్ మార్కెట్ ప్రిడిక్షన్ అనే వెబ్‌సైట్ ఆర్ ఎల్స్ ఆడ ఒక ప్రాజెక్ట్ చేసి పెట్టుకున్నారంటే, మీ రెజ్యూమ్‌లో పెట్టుకున్నారంటే, ఈవెన్ మీరు వన్ ఆఫ్ ది ఎంఎల్ ప్రాజెక్ట్ బిల్డ్ చేశారని చెప్పుకోవచ్చు. అండ్ ఇది లైవ్ స్టాక్ డేటా అయితే ఇంకా బెస్ట్ అనమాట. లైవ్ స్టాక్ డేటా చాలా రేర్ కేసెస్‌లో చేస్తారు. అందరూ ఓల్డ్ మోడల్స్ తీస్తారు గానీ, లైవ్ స్టాక్ డేటాని చాలా రేర్ కేసెస్‌లో ఇస్తారు. మీరు లైవ్ స్టాక్ డేటాను పెట్టి యూజ్ చేస్తే గ్రేట్ అనమాట. సో, మీరు స్టార్ట్ చేయండి. సో, టెక్ స్టాక్ అంటారా? సో, మీరు రియాక్ట్ జేఎస్ ఫ్రంట్ ఎండ్. సో, రియాక్ట్ జేఎస్ ఎందుకు చెప్పంటే రియాక్ట్ జేఎస్ అనేది సింపుల్‌గా చాలా బావుంటది. ఈవెన్ టైల్‌విన్, సీఎస్ఎస్, బూట్‌స్ట్రాప్ కూడా బాగా సపోర్ట్ చేస్తది. ఈజీగా సపోర్ట్ చేస్తది అందుకు. అండ్ బ్యాక్ ఎండ్‌లో ఫ్లాస్క్ ఆర్ ఫాస్ట్ ఏపీఐ వాడొచ్చు. ఎంఎల్ మోడల్, ఎల్ఎస్‌టిఎం అండ్ ఎక్స్‌బూస్ట్, ప్రాపెట్ ఎనీ ఎంఎల్ మోడల్స్ మీ ఇష్టం అది. అది ఏం కాదు. సో, డీప్ లెర్నింగ్ మోడల్స్ చూస్తారా? మెషిన్ లెర్నింగ్ మోడల్స్ యూజ్ చేస్తారా? అది మీ ఇష్టం. సో, రియల్ టైమ్ ఏపీఐ అనేది ఇది ఇంపార్టెంటు. ఏంటి యాహూ ఫైనాన్స్ ఏపీఐ, ఆల్ఫా వింటేజ్ ఆర్ మీరు కంపెనీస్ పోతే కంపెనీస్ ఏపీఐ ఇస్తారు. సో, అదనమాట. సో, డేటాబేస్ వచ్చి ఫైర్ బేస్ ఆర్ పోస్ట్‌గ్రీ ఎస్‌క్యూఎల్. సో, అదనమాట ఈ ప్రాజెక్టు. సో, నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చి ఏఐ పవర్డ్ కోడ్ డీబగ్గర్. సో, ఈడు ఏం చేస్తదంటే ఇప్పుడు కోడ్‌లో ఆటోమేటిక్‌గా ఎర్రర్స్‌ని ఫిక్స్ చేయడం. ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు విజువల్ స్టూడియో వాడుతున్నారు, ఎక్లిప్స్ వాడుతున్నారు, ఐడిఎల్ఈ వాడతారు. మీరు ఏమైనా ఎర్రర్ వస్తే పక్కన ఇంటూ మార్క్ చూపిస్తది. ఆడు ఆటోమేటిక్‌గా మీరు ఆ ఇంటూ మార్క్‌ని కొడితే ఆటోమేటిక్‌గా రెక్టిఫై అవుద్ది. సో, అలాంటిది లేదు పలానా కోడ్‌లో ఈ ఎర్రర్ ఉందని చెప్పే విధంగా డీబగ్గర్. సో, ఇలాంటి ప్రాజెక్ట్స్ అనేది ప్రెజెంట్ ట్రెండింగ్. బట్ రేర్‌గా చేస్తారు. ఎక్కువ చేయరు. సో, మీరు దీంట్లో ఓపెన్ ఏఐ ఆర్ ఏపీఐ, జీపీటీ మోడల్స్‌ని కూడా అప్లై చేయొచ్చు. ఏంటి నిజంగా చేయొచ్చంటే చేయొచ్చు. మీరు చాట్‌జీపీటీ ఇంటిగ్రేట్ చేయొచ్చు అనుకుంటే, జెమినీ మోడల్ ఇంటిగ్రేట్ చేయొచ్చు. సింపుల్‌గా ఇంటిగ్రేట్ చేయొచ్చు. సో, ఫ్రంట్ ఎండ్ వచ్చి రియాక్ట్ జేఎస్, ఫ్లాస్క్. సో, ఫ్లాస్క్ జీయూఐ కూడా ఉందనమాట. ఫ్లాస్క్ జీయూఐ కూడా యూజ్ చేయొచ్చు. బ్యాక్ ఎండ్ వచ్చి ఫ్లాస్క్ అనమాట. మెషిన్ లెర్నింగ్ ఓపెన్ ఏఐ ఏపీఐ చెప్పాను కదా! జెమినీ గాని లేదు నేను రీసెంట్‌గా డీప్‌సీక్ వచ్చింది. డీప్‌సీక్ వాడుతుంటే మీరు డీప్‌సీక్ వాడుకోండి. లేదు చాట్ బాట్ అదే చాట్‌జీపీటీ చాట్ బాట్ అనమాట. సో, ఇవి వాడుకున్నా వాడుకోవచ్చు.
మీరు కంపెనీస్‌కి పోతే వాళ్ళే రియల్ లైఫ్ ఇస్తారనమాట. సో, డేటాబేస్ ఫైర్‌బేస్ ఆర్ పోస్ట్‌గ్రేఎస్‌క్యూఎల్. ఫైర్‌బేస్ అంటే అది చాలా పెద్దది. జేసన్ డేటా యూజ్ చేసి చేస్తుంది. సో, నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చి ఏఐ చాట్‌బాట్ ఫర్ కస్టమర్ సపోర్ట్. ఈ ప్రాజెక్ట్ నేను బిల్డ్ చేశాననమాట. కానీ నేను కస్టమర్ సపోర్ట్‌కి కాకుండా అదర్ పర్పస్ కోసం చాట్‌బాట్ బిల్డ్ చేస్తే, సో, మీరు ఏ ఏదో ఒక చాట్‌బాట్ బిల్డ్ చేయండి. సో, ఇది ఎక్కడ వాడతామంటే, ఇప్పుడు మనం రియల్ లైఫ్‌లో ఏమైనా వెబ్‌సైట్స్ చూస్తాం. కస్టమర్ సపోర్ట్ కింద ఒకప్పుడు పర్సన్స్ ఫోన్ చేసి మాట్లాడేది. ప్రెజెంట్ అంతా ఏఐ వచ్చింది. మీరు గాని కస్టమర్ సపోర్ట్ మీరు ఓన్‌గా సపోర్ట్ చేసడం అంటే మీరు ఓన్‌గా బిల్డ్ చేసి పెట్టారంటే, మీ పోర్ట్‌ఫోలియో వెబ్‌సైట్‌కి మీరు సైడ్‌గా పెట్టి ఉంటే అది హైలైట్‌గా ఉంటది చెప్తున్నాగా. సో, మీరు బిల్డ్ చేయండి. సో, దీన్ని టెక్ స్టాక్ అంటారా? సో, ఫ్రంట్ ఎండ్‌లో రియాక్ట్ జేఎస్, బ్యాక్ ఎండ్‌లో ఫ్లాస్క్ వాడేయండి. సో, మెషిన్ లెర్నింగ్ ఓపెన్ ఏఐ సేమ్ చాట్‌జీపీటీయా లేకపోతే జెమినియా యూజ్ చేసేయండి. డేటాబేస్ మోంగోడీబీ, పోస్ట్‌గ్రే అసలు డేటాబేస్ లేకపోయినా పర్వాలేదు ఈ ప్రాజెక్ట్‌కి నేనేమనుకోను. ఎందుకు మొత్తం కస్టమర్ సపోర్ట్‌కి ఇదని. బట్ ఈ మోస్ట్‌లీ అందరూ డేటాబేస్ యూజ్ చేస్తారు. అంటే ఎవరెవరు ఏమేమి క్వెరీస్ ఇచ్చారో, ఏమేమి ఉన్నాయని స్టోర్ చేసుకోవడం కోసం. నెక్స్ట్ వచ్చి ఏఐ పవర్డ్ ఎక్స్‌పెన్స్ ట్రాకర్. ఏఐ పవర్డ్ ఎక్స్‌పెన్స్ ట్రాకర్ అంటే పర్సన్ ఎంతో యూజ్ చేస్తుంటారు మనీ. అంటే ఇప్పుడు మనీ అతనికొచ్చే సాలరీ 10,000. సో, అతను మంత్లీ స్టార్టింగ్ డేస్‌లో 2,000 యూజ్ చేస్తారు. తర్వాత 3,000 అట్ట యూజ్ చేసి కట్టింగ్స్ పోగా అది ఇది. సో, అయన్నీ ఏం చేయాలి? ఏఐ అనేది రీడ్ చేసి అతనికి హెల్ప్ చేయాలి. అంటే మీరు ఈ విధంగా వేస్ట్ ఎక్స్‌పెన్సెస్ ఎక్కువ చేస్తున్నారు. పలానా దగ్గర తగ్గించుకోండి. లేదు లాస్ట్ మంత్ లాస్ట్ మంత్ ఇంతుంది. ఈ ఇయర్ కొంచెం ఎక్కువ అమౌంట్ ఉంది. ఈ ఇయర్ మీరు సేవ్ చేస్తే నెక్స్ట్ ఇయర్ కూడా ఇలా సేవ్ చేయండి. ఇంప్రూవ్ అవ్వండి. లేదు మీరు డీగ్రేడ్ అవుతున్నారు. ఎక్కువ ఖర్చు పెట్టేస్తున్నారు. ఇలా చెప్పే విధంగా చేయండి. సో, మీరు దీనికి రియాక్ట్ చేసి వాడొచ్చు. ఫ్రంట్ ఎండ్‌గా, బ్యాక్ ఎండ్ వచ్చి డీజాంగో, మెషిన్ లెర్నింగ్ సైకిట్‌లర్న్. ఎందుకంటే ఆడు వచ్చిన డేటా అంతా క్లాసిఫై చేయాలి. ఏది హోమ్ పర్పస్ ఎంత అమౌంట్ వాడుతున్నాడు. లేదు పర్సనల్ పర్పస్, ఫుడ్ పర్పస్, వెహికల్ పర్పస్ ఇలా డిఫైన్ చేయడం కోసం. సో, డేటాబేస్ ఇది ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్‌ని స్టోర్ చేసుకోవాలి. సో, దీస్ ఆర్ ది 5 ప్రాజెక్ట్స్ ఆఫ్ గైస్. సో, ఈ 5 ప్రాజెక్ట్స్ మీరు బిల్డ్ చేయండి. సో, థాంక్ యూ. ఈస్ దేర్ ఎనీ ప్రాజెక్ట్స్ అంటే మీరు ఈ 5 ప్రాజెక్ట్స్ కాకుండా ఇంకా ఏమైనా ప్రాజెక్ట్స్ ఉన్నాయంటే మీరు కింద కామెంట్ చేయండి. సో, నేను నెక్స్ట్ వీడియోలో కావాలంటే యాడ్ చేస్తాను. సో, దట్స్ ఆల్ గైస్. థాంక్ యూ.